ముంబైలో భారీ వానలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో గత 24 గంటల్లో అనేక చోట్ల 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంధేరి సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలతో ముంబైకి జీవనాడిగా భావించే లోకల్ రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. నవీ ముంబైతో అనుసంధానించే హార్బర్ లైన్లలో విద్యుత్ తీగ తెగిపట్టడంతో కొంతసేపు ఆ లైన్లో రైళ్లకు అంతరాయం కలిగింది. అయితే బీఈఎస్టీ బస్ సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఇంకా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముంబైలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగిపోయిన పరిస్థితి. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో గత 24 గంటల్లో అనేక చోట్ల 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. అంధేరి సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి. భారీ వర్షాలతో ముంబైకి జీవనాడిగా భావించే లోకల్ రైళ్లు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. నవీ ముంబైతో అనుసంధానించే హార్బర్ లైన్లో విద్యుత్ తీగ తెగిపట్టడంతో కొంతసేపు ఆ లైన్లో రైళ్లకు అంతరాయం కలిగింది. అయితే బీఈఎస్టీ బస్ సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఇంకా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.